ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన నూడిల్స్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. వేడివేడిగా టేస్టీ నూడిల్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక మూకిని అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ఇలా రెండైతే నూడిల్స్ ఇవి తీసుకున్నానండి. ఇలా 2 పీసెస్ని అయితే నూడిల్స్ని తీసుకున్నాను ప్యాకెట్లో నుంచి. ఈ 2 పీసెస్కి 2 మసాలా ప్యాకెట్లు అయితే పడతాయి అన్నమాట. ఒక్కో పీస్కి ఒక ప్యాకెట్ పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళు బాగా మరిగినాయి అన్నమాట. వాటర్ మరిగిన తర్వాత ఈ 2 పీసులని ఆ బాయిల్ అయ్యే వాటర్లో వేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చాలా త్వరగా ఉడికిపోతాయండి. అదేవిధంగా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఒక మీడియం సైజు బంగాళదుంప, 2 చిన్న సైజు ఉల్లిపాయలని, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, అంటే ఒక క్యారెట్, అలాగే 2 బీన్స్ కాయలు వేసుకోవాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి బీన్స్, క్యారెట్ అవైలబుల్గా లేవు. పర్వాలేదండి, అయినా సరే టేస్ట్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. చూసారా ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే ఉడికిపోయాయి అన్నమాట. వాటర్ అన్నిటిని ఇలా చిల్లులు పుట్ట కానీ లేదంటే స్టెయినర్ కానీ ఏదైనా ఉంటే మనం అందులో ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా వేసుకోవాలి. ఈ విధంగా మనం అందులో వేసేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుందండి. ఫ్రెండ్స్, ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, మసాలా ప్యాకెట్లు, అదేవిధంగా మనం పొటాటో అయితే బంగాళదుంపని సన్నగా కట్ చేసుకున్నాం, అలాగే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్నామండి. ఇవన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వాడేలోపు మనం మూకిని పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అంత ఎక్కువగా ఏం పట్టదండి. చూసారా ఫ్రెండ్స్, 2-3 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ పట్టదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకున్నాం. అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని వీటిని కలిసేలాగా, ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలన్నీ మాడిపోతాయి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ముక్క మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. అందులో 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసుకున్న కట్ చేసి పెట్టుకున్నవన్నీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా అందులో ఇచ్చిన మసాలా ఉంది కదా, ఎప్పి నూడిల్స్ మసాలా ప్యాకెట్స్, 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్
అందులో ఇస్తాడండి. ఎన్ని క్యూబ్స్ ఉంటే అన్ని ప్యాకెట్స్ అయితే ఇచ్చేస్తాడు. అందులో వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్స్ అయితే మసాలా ప్యాకెట్స్ని కూడా మనం వేసేసుకుందాం. 2 తీసుకున్నాం కదా, మనం 2 ప్యాకెట్స్ వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బాగా మెత్తగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా వాడబెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇప్పుడు ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే వేయట్లేదు, మీ ఆప్షనల్ అది. చూసారా ఫ్రెండ్స్, ఎలా వేగిపోయినాయో. 5 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ ఎప్పీ నూడిల్స్ అయితే రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.